ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో తీవ్రంగా అప్పులు చేసిన రాష్ట్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా దారుణంగా అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని మొత్తం డెవలప్మెంట్ చేయకుండా, అటు ఆదాయాన్ని పెంచకుండా సర్వనాశనం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు దాన్ని దారిలో పెట్టాలి, నేనే ఇప్పుడు గొప్పగా తీర్చాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. అలాగే కూటమికి సంబంధించి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా జగన్ ఏదో తప్పు ఘోరంగా ఎప్పుడూ లేనంత 40 ఏళ్ళ తప్పులను జగన్ చేశాడు కాబట్టి ఇంకో 10 ఏళ్ళైనా ఇది రాష్ట్రం కోలుకోదు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సరే, కూటమి వాళ్ళు చెప్తున్న దానికి తాజాగా కేంద్రం ఆర్థిక బడ్జెట్ ఈరోజు పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు విడుదల చేశారు. ఇక ఈ సందర్భంలోనే ముందస్తుగానే, దీనికన్నా ముందుగానే ఆర్థికంగా ఏ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా అసలు అప్పులు ఎంత చేశారు, ఎంత మేరకు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా అన్న దానిపై ఒక కథనం అయితే కేంద్రంలో ఇవ్వడం జరిగింది. కేంద్ర పెద్దలు ఒక డాటాను అయితే విడుదల చేయడం జరిగింది. ఒకసారి దాన్ని చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి వాళ్ళు చెప్పింది ఏంటి, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ తాజాగా కేంద్ర ఆర్థిక సర్వే అంటూ ఒకటి 2023 నుంచి 2024లో వాళ్ళు వెల్లడించిన ఒక్కసారి లెక్కలు చూస్తే మాత్రం నిజంగా సంచలనంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలోపేతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం 2023-2024 ఆర్థిక సర్వేలో క్లియర్గా వెల్లడించడం జరిగింది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడాన్ని కొనసాగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా నెంబర్ 1 స్థానంలో ఉందని ఇక్కడ కేంద్రంలోకి సంబంధించిన ఆర్థిక సర్వే తేల్చి చెప్పడం జరిగింది. ఇది ముందుగా అభినందించాల్సిన విషయం. మరి 2023-24లో అంటే చివరిలో జగన్మోహన్ రెడ్డి గారే అధికారం కొనసాగించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏపీలో రాష్ట్రంలో అధికారంలో ఉంది. గడిచిన 5 ఏళ్ళు 2019 నుంచి 2024 దాకా ఎక్కడ ఏది చూసినా కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రాష్ట్రం ముందుకే పరుగులు తీసిందని చెప్పిన ఈ కేంద్రం లెక్కలు చివరిలో 2023-2024 ఆర్థిక సర్వేలో సైతం అదే చెప్పింది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడాన్ని కొనసాగిస్తున్న రాష్ట్రాల్లో నెంబర్ 1 అంటే 1వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని స్పష్టం చేసింది. ఆర్బీఐ నివేదికలతో పాటు కాగ్ గణాంకాల ఆధారంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసినట్లుగా ఇదిగో ఈ సర్వే నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సహా 23 పెద్ద రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయని, ద్రవ్యలోటు, అప్పుల భారం తగ్గించుకుంటూ ముందుకెళ్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి అని సర్వే నివేదిక స్పష్టం చేసింది. మొత్తం దేశవ్యాప్తంగా 23 పెద్ద రాష్ట్రాలు ఆర్థిక బలోపేతానికి ముందుకెళ్తున్నాయి, ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ. అందులో ఏపీ నెంబర్ 1గా నిలిచింది. ఈ 5 ఏళ్లలోనే ఇది ఎలా సాధ్యమైంది? మరి 2019 కన్నా ముందెప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో కానీ ఆయన సారథ్యంలో కానీ ఈ లెక్కలు రాలేదు. కనీసం ఆర్థికంగా బలోపేతం అవుతున్నాం అన్నదే లేదు. చంద్రబాబు హయాంలో పూర్తిగా అప్పులు చేసి చివరికి జగన్ ప్రమాణ స్వీకారం చేసే రోజున ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే విడిచిపెట్టి వెళ్ళారు అన్నాడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్. కానీ వెరాజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితుల్లో లేదు. చంద్రబాబు అధికారం వచ్చినా, కూటమి అధికారంలోకి రాగానే సక్రమంగానే వాళ్ళు పరిపాలన చేసుకునే అంత ఫండ్స్ అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాదిరిగా పరిపాలన చేస్తూ, ఆ మాదిరిగా క్యాలిక్యులేషన్స్తో తాను ముందుకెళ్ళిన వైన్యాన్ని ఇక్కడ మనం చెప్తుంది కాదు, కేంద్ర లెక్కలు చెప్తున్న ఒక అంశం. ద్రవ్యలోటు, అప్పుల భారం తగ్గుతుంది అని సర్వే స్పష్టంగా చెప్పింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల వ్యయంలో నాణ్యత పెరిగింది. ఖర్చుల్లో కూడా ఒక క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ని కూడా ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా నిలబడుతుందని వీళ్ళు చెప్తున్నారు. మూలధన వ్యయంపై ప్రభుత్వాల దృష్టి సారించడం మెరుగుపడిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ పథకాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించారని ఇక్కడ ఈ లెక్కలు చెబుతున్నాయి. మహిళల సాధికారిత, అలాగే సామాజిక భద్రత, ఆరోగ్యం, పరిశుద్ధం తదితర సౌకర్యాలను కల్పించినట్లుగా తెలిపింది. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెద్దపీట తాను వేసింది సంక్షేమానికి. ప్రజల జీవనాడి పూర్తిగా జీవ ప్రమాణాలు పెరిగాయని ఈ లెక్కలు చెప్తున్నా. మహిళల సాధికారత, సామాజిక భద్రత ఇవన్నీ ఒక నెక్స్ట్ లెవెల్కి ముందుకు వెళ్ళాయని వీళ్ళు చెప్తున్నా. వీటికన్నిటికీ కారణం ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక సంక్షేమం. ఇది కూడా ఇండైరెక్ట్గా ఒక డెవలప్మెంట్ కిందకే వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతున్నప్పుడు, మౌలిక సదుపాయాలు పెరుగుతున్నప్పుడు, మహిళల సాధికారిత పెరుగుతున్నప్పుడు, సామాజిక భద్రత, ఆరోగ్యం, పరిశుద్ధం ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ ఉన్న తేడా కనపడుతున్నప్పుడు
ఇది డెవలప్మెంట్ ఎందుకు కాదు, ఇది కూడా డెవలప్మెంట్ అని చెప్పడంలో చూపించడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గడిచిన 5 ఏళ్ళు అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఎంతసేపు వాళ్ళు ఒక హీరోయిజం మాదిరిగా రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లారు తప్ప వాళ్ళు చేసిన మంచిని ప్రజల ముందుకు మంచిగా తీసుకొచ్చే ప్రయత్నంలో పూర్తిగా విఫలం చెందారు. లేకపోతే కేంద్రం చెప్తున్న ఈ లెక్కలు చూస్తుంటే జీవన ప్రమాణాలను పెంచడం అంటే కూడా ఒక డెవలప్మెంటే. మౌలిక సదుపాయాలు అంటే ఒకప్పుడు ఒక వస్తువు ఒక దగ్గర దొరకంది, ఇప్పుడు అందుబాటులో ఉందంటే అది డెవలప్మెంట్ కాదా, అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే పెద్ద పెద్ద మేడలు కట్టడం కాదు, ఉన్న దాంట్లో ద బెస్ట్గా మరింత ముందుకు ఏ రేంజ్లో వెళ్తుంది అన్నది. ఒక వ్యక్తి ఒక వస్తువుకు 10 కిలోమీటర్లు పోయే దగ్గర నుంచి ఒక వ్యక్తి పోకుండానే ఇంటికి వచ్చే దగ్గరికి వచ్చిందంటే దాన్ని కూడా అభివృద్ధి అంటారని చాలామంది కూడా నిపుణులు చెప్తున్నారు. అభివృద్ధి అనేక రకాలుగా ఏపీలో వైసీపీ హయాంలో జరిగినప్పటికీ దాన్ని గుర్తించడంలో, దాన్ని ప్రజల ముందుకు తీసుకుపోవడంలో, దాన్ని నిరూపించుకోవడంలో అటర్ ఫ్లాప్ అవ్వడం అయితే ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. ఇక నీట్నెస్ను కూడా భారీగా పెంచడం అయితేనేమి, ఆరోగ్యం, మనిషికి ఆరోగ్యం కన్నా గొప్పది మరొకటి లేదు. ఈ ఆరోగ్య పరిణామాలను పూర్తిగా మార్చడం, నేరుగా ఇంటికే డాక్టర్ వచ్చి ఊర్లలో గ్రామాల్లో బయటికి వెళ్ళలేని వృద్ధులు, బయటికి వెళ్ళలేని ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఆరోగ్యాన్ని ఒక మెరుగుపరిచారు. ఇంటికే నేరుగా డాక్టర్ను వచ్చే విధానం అయితేనేమి, అంబులెన్సులు చిటికేస్తే చాలు కొన్ని సెకండ్స్లో కొన్ని మినిట్స్లోనే అంబులెన్సులు వచ్చి ఆ వ్యక్తులను తగిన విధంగా హాస్పిటల్కి తీసుకుపోతేనైతే, ఇవన్నీ కాదనుకుంటే ఆరోగ్య భరోసాని ఇవ్వడం. అంటే మీకు ఏదైనా అయితే ఆరోగ్యశ్రీ ద్వారా మీకు ఎంత డబ్బైనా 25 లక్షల లోపు, పూర్తిగా 25 లక్షలు, అంటే ఎక్కడో 5 లక్షలు 2 లక్షలు కాడ ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా 25 లక్షలు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే డెవలప్మెంట్కి కాదా అనేది చెప్పడంలో విఫలమైతే చెందినట్టు మనం అనుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయానికి వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ అప్పు 4,85,000 కోట్లుగా కేంద్ర లెక్కలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు తమ ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టానికి FRBM అనుగుణంగా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో వెల్లడించడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖతో పాటు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడి రాష్ట్రాల నుంచి అప్పులు ఉంటాయని 2024 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు 4,85,490 కోట్లుగా కేంద్రం తెలపడం జరిగింది. ఇక రైతులకు ప్రయోజనం కలుగుతున్న అనేక అంశాల్లో నివేదికలు కూడా వచ్చాయి. ఏపీతో పాటు 9 రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాల గురించి కూడా ఇక్కడ గొప్పగా ప్రశంసించింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్లో వివిధ పథకాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించిన విషయాన్ని చెప్పుకొచ్చిన కేంద్ర పెద్దలు మహిళా సాధికారత, సామాజిక భద్రత, ఆరోగ్యం, పరిశుద్ధ్యం తదుపరి సౌకర్యాలకు కల్పించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం పాలనాపరమైన సమస్యలు సాంకేతిక పరిష్కారాలను చూపించిందని నివేదిక పేర్కొంది. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచిందని, తద్వారా గ్రామీణ ప్రాంతాలు పురోగతి సాధిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత ఆధారంగా దిగుబడి అంచనాలను ఆంధ్రప్రదేశ్తో పాటు 9 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, తద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందని ఈ నివేదిక చెబుతుంది. మొత్తంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా కితాబిచ్చింది, శభాష్ అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నిర్ణయాలకు తాను కట్టుదిట్టంగా అమలు చేసిన కొన్ని కార్యక్రమాలకు ఇవన్నీ కూడా ఎంతో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ప్రజానీకంకు చాలా గొప్ప ఫలితాన్ని తెస్తున్నాయి. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్పుల శాతం జగన్ భారీగా పెంచిన ఆ దాఖలాలకు పోలేదు. FRBM లోబడే అప్పులు తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక సర్వే 2023-2024లో వెల్లడించిన కేంద్ర సర్వే లెక్కల ఆధారంగా మేము చెప్తున్న అంశం ఇది అంతా కూడా దీన్ని ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అయితేనేమి, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళు చెప్పేవి వింటే మిత్రం పూర్తిగా భిన్నంగా జగన్ అప్పు చేశాడు. ఎక్కడి నుంచి చేశాడు అప్పు? FRBM అనేది లోబడి మీకు అప్పులు ఇస్తుందని వీళ్ళు కేంద్రం చెప్తుంది. కేంద్రం కూడా 4,85,000 కోట్లు కేవలం అప్పు చేశారని వాళ్ళు చెప్తుంది. గడిచిన 15 లక్షల అప్పులు ఉన్నాయని చంద్రబాబు చెప్తున్నాడు. 15 లక్షల అప్పుల్లో అప్పుడు 5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నది చంద్రబాబు సర్కారే, ఇప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు సర్కారే. అంటే దాదాపు ఈ 5 ఏళ్ళు గడుపుకుంటే పూర్తిగా ఎక్కువ శాతం అప్పు చేసిన దాంట్లో దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనంత గొప్ప స్థాయిలో చంద్రబాబు నాయుడు అప్పు తెచ్చాడు, అప్పు చేస్తున్నాడు. ఆ అప్పును కూడా సక్రమంగా యూజ్ చేయలేదు అనే దాంట్లో కూడా ఆయన నిలబడక తప్పదు అంటున్నారు అంతా కూడా. జగన్ అప్పు చేసినప్పటికీ పరిణామాలు మారాయి, నాణ్యత పెరిగింది, బాధ్యత మళ్ళింది, ఆరోగ్యంపై భరోసానిచ్చారు. ఇవన్నీ కూడా ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇవన్నిటిపైన కూడా ఆర్థికంగా అందుకే ఆంధ్రప్రదేశ్ బలోపేతం అవుతుంది. రాబోయే రోజుల్లో అప్పులు తగ్గుతూ ఆస్తులు పెంచే ఛాన్సులో ఉన్నాయంటూ కూడా కేంద్రం చెప్పుకోవడం జరిగింది. ఏదేమైనా ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి.